కష్టానికి దగ్గర గుర్తింపు వచ్చినప్పుడు మన టైంకి తగ్గట్టుగా మగవాళ్ళతో ఈక్వల్ గా జీవించినప్పుడు అది నిజమైన పండుగ. సో కానీ ఎప్పుడు ఈ మీటింగ్స్ ఏం జరగాలి మీటింగ్స్ లలో ఈ 1 year లో లాస్ట్ 1 year లో మనం ఏం రీచ్ అయినాం, అచీవ్ చేస్తాం అంటే సాధించినాం, ఇంకా ఏం సాధించాలి. మనం ప్రతి సంవత్సరం మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక థీమ్ ఇస్తారు, ఒక లక్ష్యాన్ని ఒక టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ గురించి అసలు డిస్కస్ చేయట్లేదు మనం, అంటే ఓవరాల్ గా డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి మనం ఎక్కడికైతే చేరాలో అక్కడికి చేరలేక ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా ఓకే మార్క్ వచ్చింది, మంచి మంచి పొజిషన్ లో ఉంటున్నాం, బట్ అక్కడ కూడా వివక్షత అనేది కంపల్సరీ ఫేస్ చేస్తా ఉన్నాం. పొలిటికల్ లీడర్స్ అయినా లేదా హైయర్ ఆఫీసర్స్ అయినా కింద గ్రౌండ్ లెవెల్ లో ఉండేటువంటి ఉమెన్ అయినా మనము ఇప్పుడు చాలా మందికి చాలా విభిన్నమైనటువంటి రంగాల్లోకి ఎంటర్ అయినాం. ఒకప్పుడు కేవలం కర్మాగారాలు లేదా అగ్రికల్చర్ ఫీల్డే ఉండేది. ఇప్పుడు ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ లోకి వచ్చేస్తున్నాం. అక్కడ కూడా మనము ఆ లైంగిక వేదికలు లేదా తగ్గించి చూడడము, నీ వాళ్ళు ఏమైతే నువ్వేం చేస్తావులే అని వెకిలి మాటలు, ఇట్లాంటివన్నీ కూడా మనం అనుభవిస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి సందర్భంలో ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనకు ఐక్యరాజ్య సమితి నుంచి కానీ ఆయా గవర్నమెంట్స్ కానీ నిర్దేశించుకునేటువంటి లక్ష్యాలను డిస్కస్ చేయాలి. వాటిని ఒక రూల్స్ అంటే ఒక టార్గెటెడ్ పాయింట్స్ గా పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ లో మనం మళ్ళీ ఉమెన్స్ డే